హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం అఫిషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, ఇద్దరు ముగ్గురికి షేర్ అవకాశం ఉంటుంది. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు అనమాట. సండే మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. ఏం లేదు, మామూలుగానే వెళ్తున్నా అనమాట. చాలా డేస్ అయింది కదా వెళ్ళక, అందుకోసం చెప్పి ఇక హ్యాపీగా కూడా హాఫ్ డే అవుతుంది. మళ్ళీ ఎండకు పోలేవను, హాఫ్ డే అయినా ఇంకా సండే దొరికింది కదా అని వెళ్తున్నాం. ఇక స్టార్ట్ అయిపోయాము. జస్ట్ ఏం లేదు, బ్రష్ చేసి టిఫిన్ తినైతే బయలుదేరిపోయా అనమాట నేను. ఇక ఇక్కడైతే అడ్ రోడ్ నుంచి వెళ్తున్నాను అనమాట. ఖమ్మం అడ్ రోడ్. ఇది వచ్చేసి మా గుడిబండకి దారనమాట. ఈ రోజు ఉర్మిళక్కకి బోనక్కకి కూడా హాలిడే అంట. అంటే వాళ్ళ సార్ హాలిడే ఇచ్చాడంట, మరి ఏంటో నాకు కూడా తెలియదు క్లారిటీగా. అక్క కూడా ఇంటికాడే ఉంటుందిరా రా అని చెప్పింది నాకు. ఆ రోజు నైటే చెప్పింది, లేకని డౌట్గా వస్తలేమ్మా అని చెప్పా. కాకపోతే నేను వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే ఇంకా నాకు చాదగట్లేదు అనమాట, కడుపులో నొప్పి వస్తుంది. ఇక అమ్మ దగ్గర ఉంటే పిల్లలు చూసుకుంటుంది, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను. మా ఆయనకి చెప్పగానే సరే మరి నాకు కూడా చిన్న చిన్న వర్క్ ఉంది, మిమ్మల్ని డ్రాప్ చేసి వచ్చి నేను ఇంకా ఆ పనులు చూసుకుంటాలే అని చెప్పిండు అనమాట. ఇంకా సర్లేని ఇంకా వెళ్తున్నాం. వెళ్ళేసి ఆల్రెడీ గుడిబండ ఇది తెలుసు కదా, ఇటుక బట్టి అనమాట. ఇటుక బట్టి నుంచి వెళ్ళాలి మేమైతే. ఈ ఎండకు కూడా ఇటుకలు చేస్తుంటారు, వామ్మో అనిపించింది నాకైతే. ఎట్లయినా ఎంత ఎండలో చేసేటోళ్ళైనా ఇప్పుడున్న ఈ రోజులలో ఎండకి చేయడం అనేది చాలా గ్రేట్ అసలు నాకు తెలిసి. ఇంకా ఇక్కడైతే ఇక వెళ్తున్నాం. మా అమ్మ దగ్గర కంటే నాకంటే ఎక్కువ మా పిల్లలకే ఉంటుంది అనమాట ఎక్సైట్మెంట్. అంత హడావిడి చేస్తున్నారు. అసలు నేను బయలుదేరక ముందే బ్యాగ్ పట్టుకోవడం అవి చేసిద్ది. మా పాప కూడా అంతే, మా పాపకు కూడా బాగా అలవాటు అయిపోయింది. ఇంకా రాగానే ఇంకా ఊర్మిళక్క కూడా వచ్చిందనమాట. ఇక రాగానే మొదలు పెట్టినవా అని మా అక్కోళ్ళు నవ్వుతున్నారు. నేను వీడియోస్ తీస్తే అస్సలు ఒప్పుకోరు అనమాట. ఎందుకంటే నువ్వైతే పెద్ద నీకు నీట్గా ఉన్న వీడియోస్ తీసుకుంటా, మేమైతే ఎలా ఉన్నా సరే పెట్టేస్తావు, వీడియో అప్లోడ్ చేస్తావు అని అంటున్నారు. నేను వెళ్ళే టయానికి మా అమ్మ లేదు. మా అమ్మ అయితే చర్చికి వెళ్ళింది, కోదడే వచ్చిందంట. ఇంకా నాకు తెలుసు మా అమ్మ చర్చికి వెళ్ళిద్దని, కాకపోతే అక్కుంటా అన్నది అని చెప్పేసి ఇక నేనైతే వెళ్ళా. చూడండి, ఉయ్యాల కోసం ఇవాళ యుద్ధమే అనమాట. పొద్దుగూకులు కూడా మా మైనాకి నిష్కలాకి ఇక ఫుల్ గొడవ. ఇంకా అప్పుడు ఉయ్యాల కాడ ఇక ప్రిన్సీకి ఇప్పుడే తెలిసింది రాజమమ్మీ వచ్చిందని, వస్తుందన్నమాట చిన్నగా. అది ఈరోజు ప్యాంట్ షర్ట్ వేసుకుంది, సేమ్ వాళ్ళ డాడీ లెక్కనే ఉంది. వాళ్ళ డాడీ లెక్కనే ఉంటుంది ఆ స్టేజ్, కానీ ఇంకా ఫ్రాక్ వేసుకుంటే అంత తెలియలేదులే. కానీ ఇప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే సేమ్ మా ప్రవీణ్ బాబు నడుచుకుంటూ వచ్చినట్టే ఉందన్నమాట. ఇంకా హ్యాపీ. వీళ్ళకైతే ఇక ఆటలు ఆడుతుంటారు, కానీ మా మైనాకి దీనికి గొడవ మాత్రం అస్సలు తీరట్లేదు. ఇంకా వచ్చి వాళ్ళ డాడీ దగ్గర కూర్చుంది. నిద్ర వస్తుంది పాపం, ఇంటి దగ్గరే తినేసింది, ఎర్లీగానే లేచింది అనమాట. ఈరోజు నేను బయట ఊకుతా కాబట్టి లేవగానే నాతో పాటు లేచిద్ది. పక్కన ఆంటీ కూడా అడుగుతుంది అనమాట, ఏందమ్మా లేవగానే నీతోనే లేచిద్దా ఏంది, ఎప్పుడు చూడు నీ వెనకనే ఉంటుంది, ఊకేటప్పుడు నవ్వుతుంది ఆంటీ. అవును ఆంటీ అని చెప్పాను నేనైతే. ఇక మా పాప చూడండి వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని అవుతుంది. మా వారు ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు, ఇప్పుడే వచ్చారు కదా. నేను వెళ్తా రాజు అంటే ఏం వద్దులే కాసేపు కూర్చొని నేనైతే పడుకున్నాను అనమాట పక్కన, అంటే మంచంలో. ఇంకా వీళ్ళిద్దరు చూడండి, మైనాను గౌతమ్ అయితే అటు ఇటు కూర్చొని ఊగుతున్నారు. ఇప్పటి వరకు కూడా నిష్కలాను మైనా అలానే కూర్చున్నారు అనమాట. మా హ్యాపీ గాడికి గౌతమ్ గాడికి ఒకేసారి తీసుకున్నాం. ఈ గురికి అయితే మా గౌతమ్ గాడిది అయితే నిండిపోయింది, కానీ హ్యాపీది అయితే నిండలేదు. ఇది ఢిల్లీ బజార్లో తీసుకున్నాం, 10 రూపీస్ ఒక్కొక్కటి. చాలా బరువు ఉంది, అంటే ఫుల్ నిండిపోయింది. దాని మొత్తంలో కాయిన్స్ ఉన్న మా అక్క దగ్గర మిగిలిన చిల్లర మొత్తం అక్కడ అసలు గౌతంగా ఇచ్చేటట్టుంది. హ్యాపీ మాత్రం అలా కాదు, సగం వేసుకొని సగం కొనుక్కొని తింటాడు అనమాట. ఎందుకంటే అటు ఇటు వెళ్తుంటాడు. హ్యాపీ ఇక్కడ జ్యోతి అపార్ట్మెంట్ దగ్గర గ్రౌండ్కి వెళ్తాడు కాబట్టి గ్రౌండ్ పక్కన పెద్ద షాప్ ఉంటుంది, కిడ్స్ కొట్టు. ఆ షాప్లో కూర్చొని అంటే కొనుక్కొని తింటుంటాడు. ఇంకా ప్రిన్సీ వచ్చేసి ఇక్కడ అష్టాచమ్మ ఆడదానని చెప్పి అష్టాలు అంటే చింతకింజలు రుద్దుతుంది అనమాట. ఇంకా మారుబులాక మేమేమో వ్యవహారం పెడుతున్నాం. అయితే అక్క అంటుంది మనం కూడా ఆడదానని అష్టాచమ్మ. అంటే వామి ఇప్పుడు ఆడలేవేరే, చాలా ఇయర్స్ అవుతుంది ఆడి, కాకపోతే మళ్ళీ ట్రై చేద్దానా అని అడుగుతుంటే సరేలే అని చెప్తున్నావు. ఇంకా అలా కాసేపు కూర్చొని మాట్లాడుకున్నావు, కాసేపు పేలు చూసుకున్నావు. ఇక అంతే గోలగోలగా అరుచుకుంటూ నవ్వుకుంటూ బాగానే సరదాగా ఉంటుంది అనమాట. మేమంతా ఒక దగ్గర ఉంటే ఇంకంతా గోలగోలే. మొత్తానికైతే అష్టాచమ్మ ఆడడానికి అయితే కూర్చున్నాం అనమాట. మా తెలంగాణ సైడ్ అయితే అష్టాచమ్మ అని అంటాం, మరి వేరే స్టేట్స్లో నాకేమంటారో తెలియదు, కానీ మేమైతే అష్టాచమ్మ ఆట అనే అంటాం అనమాట. ఇక ఫస్ట్ రౌండ్కి అయితే నన్ను మా ఫ్రెండ్స్ని అయితే కూర్చోబెట్టారు, చూసారు కదా. ఇంకా అక్క వాళ్ళిద్దరం మేమిద్దరం అనమాట. ఇక ఫస్ట్ చైన్ ఎక్కాలంటే ఏదో ఒకటి పడాలన్నమాట. కన్ను 6, 5 అష్ట చమ్మాను ఏదో ఒకటి పడాలి. ఇక అదే ట్రై చేస్తున్నాం.
మా పాప మాత్రం చూడండి, నేను ఆడతా అన్నట్టు బిహేవ్ చేస్తుంది. అంటే కూర్చొని ఏదో చేస్తున్నారని ట్యాప్కు గింజ తీసి దాస్తారు అనమాట. గిల్ల పట్టేయద్దు. ఇదిరా నేను వాడకూడదు లేకపో. నువ్వు గిల్ల పెట్టావు అనుకో, క్లాస్ పెట్టి వేపిస్తా. నేను పడతా కానీ గిల్ల పర్మిషన్ లేదు. అదే పెట్టు ఏమన్నా రెండు ఐదు కింది పెట్ట ఐదు పడదులేదు. ఇది వస్తే లేదు దండు. 2 3 4 5 5 పెడదాం. 5 గడి 4 వస్తుంది. ఈసారి 2 పంపిద్దాం. 4 3 కన్ను ఉంది కదా. ఇగో 4 3 ఇది 3 పెడదానే. 4 3 కన్ను ఉంది. ఇది పెట్టి ఇది కన్ను పెట్టి ఇది కన్ను పెట్టి 3 4 5 రాలేరా కట్ చేయరా 3. ఇప్పుడు నిలవది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఆడుతున్నాం అనమాట. నేను ఫస్ట్ మా ఇద్దరిని చిన్నపిల్లగాలని చేసి అంటే మేము చిన్నోళ్ళం కదా, నేను పిలిచి మీరిద్దరు ఉండండి మేమిద్దరం ఉంటామని చెప్పారులే, కానీ మేమే ఓడించినాం అనమాట. అంటే మేము ఎండింగ్ వరకు ఆడలేదు. ఒకరిని చంపి ఇంకొకరిని చంపగానే వెంటనే తీసేస్తున్నాం. ఒకసారి మొత్తం అయిందాక పండుగ ఏమని అంటారు అనమాట. ఆ పండుగ ఏం ఆడదానంటే ఏమొద్దు, టైం అయింది, మేము రెస్ట్ తీసుకోవాలి, కొద్దిసేపు పడుకోవాలని అని అంటున్నారు. దాదాపు ఒక 7-8 గేముల వరకు ఆడినాం, కానీ బాగా ఎంజాయ్గా గడిచిపోయింది అనమాట. ఇలానే మా చిన్నతనంలో అంటే ఎండాకాలం వస్తే చాలు అందరు చెట్ల కింద కూర్చొని ఇవే ఆటలు ఆడుకునేటోళ్ళం. కానీ మళ్ళీ మా ద్వారా ఇప్పుడు రీప్లేస్మెంట్ చేసామన్నమాట మేము. తర్వాత మా అమ్మను కూడా ఆడిచ్చామన్నమాట. ప్రిన్సీని లేపేసి ఇక అమ్మ కూర్చుంది. అమ్మ నేనున్నాం, ఉర్బిల్లక్క అని బోనక్క ఉన్నారు. చాలా బాగా ఆడుకున్నాం అనమాట. ఇంకా ఉంచుతా వాయిస్ చూసేయండి. మీరు ఎప్పుడైనా ఆడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేమైతే ఇలానే ఆడుకునేటోళ్ళం. ఇంకా చింతగింజలతో గుంట పోసుడు అని, గుంటలో ఒక్కొక్క చింతగింజ పడితే చాలు అన్ని వాళ్ళే అయినట్టు ఆ గేమ్స్ కూడా ఆడేవాళ్ళం. చచ్చింది 5 5 5 3 ఇంకా లక్షచమ్మ ఆడుకుంటూ సరదాగా అసలుకి ఫుల్ నవ్వుకున్నాం అనమాట. ఏంటంటే మా బోనక్క పట్టింది పరకాసన అలా అంటుంది, నాకు నవ్వు వస్తుంది.
2 గింజలు ఒక దగ్గరే పెట్టి అంటే ఒక డబ్బాలో పెట్టి చిటపట అంటుంది అనమాట. చిటపట అవన్నీ చిన్నప్పుడు సడన్గా వినేసరికి అసలు నవ్వు ఆడలేదు. ఫుల్గా నవ్వుకున్నాం. ఎంత అంటే కడుపులో నొప్పి వచ్చేసింది అనమాట. అంతలా నవ్వుకున్నాం మేమైతే. మేము ఆడుతున్నామనే కానీ సైడ్ నుంచి మా అమ్మ డైరెక్షన్ ఎక్కువైంది అనమాట. అంటే గింజలు అలా పెట్టి ఇలా పెట్టి అని చెప్తుంది. నేనేమో తొందరలో హడావిడిలో తప్పు పెడతాను. అంటే తప్పు అంటే చచ్చేదాన్ని గడిలో వేయకుండా వేరే దాన్ని జరుపుతున్నాను అనమాట. మా అక్కేమో పట్టిందే పరకాస అంటుంది. మాటికి అదే అంటుంది అనమాట. ఎన్నిసార్లు ఇరుక్కున్నాను అలా. ఇంకా అట్లా ఆడుకున్నాం ఫ్రెండ్స్. చాలా వరకు అసలు చాలాసేపు ఆడినాం అనమాట. మొత్తానికైతే మా అమ్మను కూడా తీసుకొచ్చా. ఇప్పటి వరకు ప్రిన్స్ ఆడింది కదా, నెక్స్ట్ నుంచి మా అమ్మ ఆడుతుంది, చూసేయండి. నన్ను పట్టుదల పరకాస అంటారు ఏమన్నంటే మమ్మీ 2 నిమిషాలు లేనా వరకుది. నువ్వు ఇట్లా ఏడకూడరా, వేడకి వేసుకోవే. మేము వేసేది కనపండి, వ్యూస్ బాగుంటాయి. 3 కంటే గడియాలంటే ఎవరు ఎడకరా అమ్మ కానొస్తుంది అమ్మ పక్క వేసుకో. మేము గిల్లలు వేసేయకూడదు చూడాలి. ఇప్పుడు మూడు 5 కన్ను 5 కన్నా 2 రేచల్కి మంచి నీళ్ళు లేవా దీంట్లేదే ఆగవే. దీంట్లో చేయలేదు. మమ్మీ టైం అయిపోయింది. ఓకేనా? టైం ఏమైపోదు. చప్పట్లు ఇప్పుడు పండుగ వాడదాం అయితే. 5కి వచ్చింది. 2 ఉంది. 4 గడి. మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా నేను వేస్తున్నా. నాకు అస్సలు చేయనిక్కట్లేదు. అంటే ఏదో ఒకటి పడాలి కదా, నాకు అస్సలు నెక్కట్లేదు. మా అక్క వాళ్ళు అన్న అవుతారు, దీనికి అయిపోయే వరకు నెక్కదలే, అన్ని గేమ్స్ అయిపోయే వరకు. కానీ ఎందుకనేమో నేను వేయడం తప్పేస్తున్నా ఏమో కానీ మా అక్క అదే అంటుంది. చూడండి, అమ్మ భలే వేస్తుంది అని అంటుంది. ఇట్లా తిప్పేస్తుంది. మా అమ్మకి అమ్మటే పడుతున్నాయి. ఎవరైతే వాళ్ళకి ఏంటి అంతే పట్టింది పక్క అంతే పెట్టే ఊగేందమ్మా. నేను నిక్కిలుగా నాకు లేదు. పనికి రాదు. ఎందుకు కన్ను ఎందుకు నీకు? కన్ను కాదు ట్రై చేసుకోవాలని కన్ను 3 పెట్టు. కన్ను ఆగు. 2 కన్ను 2 అన్న 4 అన్న 3 కన్ను ఎట్టేసి వచ్చింది. మురిగేసి కన్నుకి 3 ఉన్నాయి. 3 కన్నులు ఉన్నాయి. 3 కన్నులు ఉన్నాయి. 4 కన్నులు. 3 కన్ను గడి 3 ఉన్నాయి. 3 రోజులు 3 6 పెట్టి ఊకే పట్టిందే పరకాస అన్నది ఒకటి నేర్పుతుర్రా. మిమ్మకాయలు దివే 2 పెట్టు. 2 5 2 అమ్మాయి నువ్వు చేయియే. కావాలి. చేది 2 అటు వేలు వేసుకుంటావు. ఇప్పుడు మనమేనా తీయాల్సింది. 5 మనం వచ్చేది 3 పెట్టు. పెడతా 3 కన్ను 3 ఏంద్రి ఇది కన్ను
పంపుతాం. అంతే నేను పెట్టినాక మీరు పలకాసులు గిరకాసులు అన్నట్టు బట్టి చెప్తాను. కన్నుకి రెండుగా అంతే సచ్చితగా మళ్ళా నాకు చంపు మరి. చంపితే మళ్ళీ మళ్ళీ 2 పడితే మళ్ళీ ఒకటి పోయిన ఒకటి మనం పచ్చుకోటి చేయాల్సింది వీళ్ళ మీద. 5 పడితే ఏమకి ఫస్ట్ ఆస్ట్రాలజీ 5 పడవే 3 పడిపో. ఎందుకురా చెప్తుంది మూడుకి పెట్టి 5 పాట్ అదే పాట్ పాటలు 5 ఇంకా ఫైనల్ గేమ్ ఆడడం అయితే అయిపోయింది అనమాట. మా అక్క ఫేస్కి గంజాను ఇంకేదో కలిపి ఆలోవేరా కలిపి మొఖానే పెట్టుకుంటుంటే నాకు కూడా పెట్టు బోని అని అంటే పెట్టింది అనమాట. పర్లేదు బాగానే ఉందన్నమాట. చూడండి భలే టైట్గా వచ్చేసింది స్కిన్ అంతా. కొంచెం గ్లోయింగ్ కూడా కనపడుతున్నాయి కదా ఆ ప్యాక్ పెట్టుకుంటే. మా అక్క అంటుంది అంటే నువ్వు ఇంట్లోనే ఉంటావుగా నీకు సెట్ అవుతుంది, కానీ నేను ఇంకా అట్లా వర్క్కి వెళ్తుంటా కదా అందుకని చెప్పేసి నాకు అంతా ఆయిల్ పడి నాకు సరిగ్గా అనిపించట్లేదు రాజీ అంటుంది. పాపం ఫేస్కి మొత్తం చిన్న చిన్న కురుపులు లెక్క చెమటకాయలు లెక్క అయినాయి. ఇక ఫైనల్ మేమైతే కాసేపు అలా నడవాల్సి, ఎందుకంటే అంతసేపు నా వల్ల అస్సలకే కాదు కూర్చోవడం. అలా పడుకుంటూ ఉంటా కాసేపటికి నడు నొప్పి లేస్తుంది అనమాట. ఎవరి పిల్లల్ని వాళ్ళ సంఖలో పెట్టుకొని పడుకున్నాం. మా అమ్మ ఇక్కడ కూడా ఆపట్లేదురా వీడియో అని అంటుంది మా అక్క. అదే మా అక్కకెళ్ళి చూసి వంకలు పెడుతున్నా నేనైతే. ఇక మా అమ్మ స్నానం చేయడానికని పిలిచిందనమాట. ఇంకా స్నానం కూడా చేసేసా. మా అమ్మ చేయించింది తలస్నానం చేయించింది. తలస్నానం చేపిస్తే హాయిగా ఉంటుంది, మంచిగా రుద్దుతుంది తలంతా, నీట్గా ఉంటుంది అనమాట. ఎట్లయినా అమ్మ వాళ్ళ చేయి తీరు పరకు అస్సలకే రావాలంటే మంచి. ఇంకా నేను మా అక్కైతే పడుకొని ఫోన్ చూస్తున్నాం. చూడండి మాకు లైటింగ్ పడుతుంది, నువ్వు చూడు ఎలా ఉన్నావు అంటే మా అమ్మ నన్ను మాత్రం అస్సలకే మాకు నా ముఖం బాగాలేక నేను ఎడుతుంటే ఊకే వీడియోలు తీస్తావు నన్ను అని అంటుంది. ఏమైంది బోని నువ్వు నీ ముఖం బాగాలేకపోయినా నీ మనసు చాలా మంచిదిరా అంటే అబ్బో బాగుంది కొటేషన్ అని అంటుంది. ఇంకేమైతే మా నిష్కలా వెళ్ళి కింద పడ్డది అనమాట. సీసీ రోడ్డు మీద పడ్డది మా అమ్మ ఇంటి దగ్గర. చూడండి మా అమ్మ అదే చూస్తుంది, ఏందమ్మా దెబ్బ తగిలిందా అంటుంది. అలా అడుగుతుంది అనమాట. మా అమ్మ అడుగుతుంటే పాపం జాలిగా చెప్తుంది. నేను అదే అంటున్నా, ఇప్పుడు వాళ్ళ డాడీ రాగానే ఎన్నిసార్లు చూపించచ్చు చూడమా, ఇంకా మనమే పడేసినట్టు చెప్పిద్ది అని అంటే నవ్వుతుంది. ఇంకా మా పాపకు కూడా పాపం అలసిపోయింది అనమాట. ఆడి అలసిపోయి కాసేపు అయినా పడుకుంటుందేమో అంటే అలా పడుకోబెట్టగానే ఇలా లేసింది. మా అక్క మాత్రం బియ్యం కాలుస్తుంది చూడండి అక్కడ కూర్చొని. ఇదే అనమాట ఈవినింగ్ టైంలో వాతావరణం ఇలా ఉంటుంది. మా ఇంటి దగ్గర అయితే పర్లేదు బాగుంటుంది అనమాట. ఎట్లయినా పల్లెటూరు సిటీ అసలు ఏమాత్రం అంతేం ఉండదు. ఎట్లయినా మా ఇల్లు అంటేనే ఇష్టం నాకైతే. ఇంకా నేను మా మైనా చూడండి ఎలా ఉందో ఏందో మరి ముఖం మొత్తం జిడ్డుగా ఉంది. మా మైనా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, ఇలా ఉంటుంది ఏందని అడిగితే అంతే. ఇంకా ఈరోజు ఇంకా వాళ్ళ అమ్ముంది కదా ఇంటి దగ్గర గార్పం చేసింది. ఇంకా పక్కన సునీతకి అయితే పూలు తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. కట్టుకో రాజీ కట్టుకొని పెట్టుకో అని కనకంబరాలను మల్లెపూలు తీసుకొని వచ్చింది. ఇంకా మా అమ్మ కూడా పక్కన ప్రేమిల పిన్నోళ్ళ ఇంటి దగ్గర కూడా కొన్ని మల్లెపూలు, కాంతం పెద్దమ్మల ఇంటి దగ్గర కాడమల్లును ఏమున్నాయి కొన్ని తీసుకొచ్చింది అనమాట. ఇక అన్ని కలిపేసి అయితే నేనే కట్టా ఫ్రెండ్స్. నిజంగా పూలు నేనే కట్టా. కట్టేది వీడియో తీద్దానంటే 2 చేతులు ఖాళీ లేవు. వీడియో తీద్దానన్నా ఎవరు కాడ ఇంట్రెస్ట్ లేదంటే ఎవరు పనులు ఈవినింగ్ అయిపోయింది కదా పనులలో బిజీగా ఉన్నారు. ఇంకా 2 కలిపి కట్ట, ఒకటేం సపరేట్ కట్ట అనమాట. మా పాపకు పెట్టాలి. మా అమ్మ అయితే గంజి చేసింది అనమాట, గంజి తీసింది. ఇక చూడండి చాలా ఇయర్స్ తర్వాత అయితే గంజి తాగుతున్నా. మా మైనా అయితే ఆగర్లాడుతుంది, అంటే రోజు తాగిద్దంటే అందుకని దానికి అంత ఇష్టం. ఇంకా మా అమ్మ నాకు కూడా పోసిచ్చింది. నేను అనుకున్నా మా నిష్కల తాగదో అనుకున్నా కానీ దానికి కూడా బాగానే ఇష్టం అనిపించింది. మా అక్కడ స్వీట్ దోశలు వేస్తుంది అనమాట. దోశ పిండిలో బెల్లం కలిపి వేస్తుంది, బాగున్నాయి అసలు. నేను ఫస్ట్ ఏం తిన్నా, ఎప్పుడైనా పంచదార వేసుకొని తింటాం పైపైన, కానీ అలా దాంట్లోనే కలిపి మిక్సీ బట్టి వేసింది అనమాట. చాలా టేస్టీగా అనిపించింది. ఇక నేను కూడా గంజి తాగుతున్నా. మా అమ్మ చూడండి స్టైల్ కప్పులో పోసిచ్చింది నాకు. అది మా నిష్కల తెచ్చుకుంది అనమాట. దాంట్లో పోయేవని కానీ వద్దులేమ్మా నీకు చిన్న సెట్ ఇస్తురా అని ఇంకా సెట్లోనే మా ముగ్గురికి షేర్ చేసింది.
బాగుంది, ఎలా ఉందిరా అంటుంది మా అమ్మ. బాగుందా, సూపర్ ఉంది, ఇంకొంచెం మరింత దిగిపోయినవే, పిల్లలు తాగుతుర్రు అంటే అసలు తాగరో అని ఇది కూడా తీసిండమ్మ, పర్లేదు బాగానే తాగిర్రు అంటుంది మా అమ్మ అయితే. ఇంకా ఫైనల్ మేము అందరం అయితే కూర్చొని, మేము నలుగురు అయితే కూర్చొని అయితే గంజి తాగేసినాం అనమాట. గంజి తాగే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేశారా కామెంట్ చేయండి. ఇంకా మా పాప చూడండి వాళ్ళ అమ్మమ్మకి తినిపించుకుంటూ తాగుతుంది అనమాట. ఇంకిద్దరు అంతే ప్రేమ, ఊదవంటుంది, ఒకసారి ఏం తినిపిస్తుంది. మన ఇష్కల్లా పర్లేదు బాగానే తిన్నది, అసలు తినదేమో అని నిజంగా నేను తినదని అనుకోను. ఎందుకంటే కొన్ని వింతే అస్సలే ముట్టుకోదు. ఎలానా సరే మన బ్లడ్ కాబట్టి ఆ గంజిని అలా కట్టుకుందనమాట. ఇంకా ఏదైతే ఇంటికైతే వెళ్తున్నా ఫ్రెండ్స్, ఇంకా అన్నం అయితే తినేసిన. అప్పుడే మా ఊర్మిళక్క ఫోన్ చేసింది, రావే కర్రీ చేసా తినిపోదు అని. బావ నాకు ఫోన్ చేశారు, నేను వస్తా అని చెప్పి అంతలోపే మా వారు కూడా వచ్చారనమాట. ఇంకెక్కడలే రాజు, చలికి ఇప్పటికే లేట్ అయిపోయింది అనంటే సర్లేని వెంటనే బయలుదేరేసి వెళ్ళిపోయా. ఇంకా అలానే నైటీ మీదనే వెళ్ళాలండి, ఎందుకంటే ఇంకా మార్చుకునే టైం కూడా లేదు. అందులో డ్రెస్ మర్చిపోయా నేను తీసుకుపోవడం. ఇక ఇంటికైతే వచ్చేసినాక తినడం అన్నీ అక్కడ అయిపోయినాయి. మా పిల్లలకి మాత్రం ఇంటికి వచ్చాక పెట్టారనమాట. మా వారికి తినటం అంటే వద్దన్నాడు. నేను వచ్చేసరికి అయితే కర్రీ చేసిండు, చికెన్ కర్రీ చేశాడు అనమాట. గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో, అన్ని గిన్నెలు మళ్ళీ రేపు పొద్దున్న రుద్దుకోవాలి. మార్నింగ్ ఇంకా హడావిడికి వెళ్ళిపోయి, అందులో స్టమక్ పెయిన్ కదా, నేను అంత పని ఏం చేయలేకపోయా అనమాట. చికెన్ కర్రీ చేసిండు, పర్లేదు బాగుంది. పిల్లలకి ఇంకా మేడ మీదకి ఎక్కించి తినిపించా. వాళ్ళు కూడా హ్యాపీగా తినేసి ఇంకా మంచం కూడా వేసేసిండి, ఇంకా పడుకోవాలి. టిఫిన్కి అయితే ఏమి నానబెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే లీవ్ అయిపోయి చూసారు కదా, నేను ప్రతిదీ వీడియో చేస్తాను కాబట్టి మీకు పెద్దగా చెప్పాల్సిన పని కూడా లేదనమాట, ఎందుకంటే అయిపోయినాయి మినపగుండు. ఇంకా వాళ్ళకి తినిపించి పడుకోబెట్టేసరికి కొంచెం టైం పట్టింది. బయట బట్టలు వెళ్ళేటప్పుడు ఆరేసి వెళ్ళా అనమాట. ఇంకా అవి తీసి డబ్బు చీరలని తీసా, అవి మడత పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.